ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమిట్ సెకండ్ డే కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. సీఎం సమక్షంలో పలు కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాయి. ఇప్పటి వరకు రెండో రోజు 1,04,350 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చాయి. గోద్రేజ్ 150 కోట్లు పెట్టుబడి ప్రతిపాదించింది. ఫైటిస్ ఇండియా 2,000 కోట్లు, 1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు భారత్ బయోటెక్ సంస్థ కూడా ముందుకొచ్చింది. ఇక కాంట్రాక్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి 1000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. 200 ఉద్యోగాలు కూడా కల్పిస్తుంది. ఫుడ్ అండ్ బెవరేజెస్ యూనిట్ 2 విస్తరణకు కేఏజీఎస్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. 15 ఎకరాల్లో ఎఫ్డీసీ ప్లాంట్ నిర్మాణానికి వింటేజ్ కాఫీ అగ్రిమెంట్ చేసుకుంది. ఇక ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సేవల విస్తరణకు కెయిన్స్ టెక్నాలజీస్ ఒప్పందం కుదుర్చుకుంది. 9,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు జేకేసీ ఇన్ఫ్రా, 2,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆర్సీసీటీ ఎనర్జీ ముందుకొచ్చాయి. తెలంగాణ టూరిజంలో 7,045 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. మా ప్రతినిధి ప్రభాకర్ అక్కడి నుంచి మనకి లైవ్ లో ఉన్నారు మరింత సమాచారంతో. ప్రభాకర్, ఈ 2 రోజుల సమిట్ లో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రానికి? 5 లక్షల కోట్ల 30,000 5 లక్షల కోట్ల పెట్టుబడులు పైనే ఇప్పటి వరకు దాటింది. సో ఇంకా కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకొక 50,000 కోట్ల పెట్టుబడుల వరకు ఇంకా కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మనం ఇప్పుడే అందుతుంది, ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్, జ్యూరిస్ ఇన్సూరెన్స్, ఇది స్విట్జర్లాండ్కి సంబంధించిన కంపెనీ. వీళ్ళు కూడా ఒక 500 crores వరకు జీసీసీ సెంటర్స్కి పెట్టడానికి అగ్రిమెంట్ చేశారు. దాంతోపాటుగా కెనేడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ CIBC, ఇది టొరంటోలో ఉంటుంది హెడ్ ఆఫీస్. సో ఇది కూడా వీళ్ళు కూడా ఒక 500 crores ఇప్పుడే పెట్టారు. సో మ్యాక్సిమస్ కూడా ఎంఓయూ చేసింది. దాంతోపాటుగా TWI గ్రూప్, అట్లాగే మహేంద్ర అండ్ మహేంద్ర, ఇట్లాంటివన్నీ కూడా అంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చాయి. దాదాపు 5 lakhs crores దాటింది. WEF కన్నా ముందే ఎప్పుడైనా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోనే ఇట్లాంటి ఎంఓయూలు, ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి. కాకపోతే ఈసారి వరల్డ్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముందే ఇప్పుడే పెట్టుబడుల వరద తెలంగాణకు పారింది. ఇంకా కూడా అంటే ఇప్పుడు 5 lakhs ఇన్వెస్ట్మెంట్స్ మీద ప్లాన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం 10 lakhs టార్గెట్గా WEFకు వెళ్తుంది అనేది మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా ఐటీ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. దాంతో పాటుగా ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఉంది. మరికొద్ది సేపట్లోనే ఒక 1 hourలో విజన్ డాక్యుమెంట్ను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విజన్ డాక్యుమెంట్లో 2047 విజన్ను కళ్ళ ముందు ఉంచబోతున్నాం అనేది తెలంగాణ సీఎంఓ ఇప్పటికే చెప్పింది. ఎలా ఉండబోతుంది? వికసిత్ భారత్ లక్ష్యంగా 30 trillion ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి 10% ఆఫ్ ద ఎకానమీ ఇక్కడ నుంచి కాంట్రిబ్యూట్ చేస్తాం. 3 trillion ఎకానమీని మేము 2047 వరకు డెలివర్ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో సో దానికి అది రీచ్ అవ్వడానికి ఏ విధంగా ఉండబోతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆ విజన్ డాక్యుమెంట్లో వివరించబోతున్నారు. కోర్ తెలంగాణ, కోర్ అర్బన్ తెలంగాణ ఎలా ఉండబోతుంది, పెరి అర్బన్ తెలంగాణ ఏ విధంగా ఉండబోతుంది, అట్లాగే రూరల్ తెలంగాణ ఏ విధంగా ఉండబోతుంది. వీటితో పాటుగా ఇప్పుడున్న ఏరోస్పేస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఐటీ సెక్టార్ కానీ, మిగతా లైఫ్ సైన్సెస్ కానీ, ఎంటర్టైన్మెంట్, ఇట్లాంటి వాటిలలో పెట్టుబడులకు ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తెలంగాణ పెట్టుబడులకు హబ్గా మారబోతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో వివరించబోతున్నారు. దాంతోపాటుగా ఒక సిటీని నిర్మించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీ పేరుతో ఒక ఆల్టర్నేటివ్ సిటీనే నిర్మించబోతుంది. సో ఈ సిటీలో లివింగ్ సస్టైనబిలిటీ ఎట్లా ఉండబోతుంది అనే దాన్ని కూడా ప్రపంచానికి చూపించబోతుంది, తెలంగాణకు చూపించబోతుంది. సో ఈ విజన్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ కోసం కూడా ఒక కమిటీని వేయబోతుంది. అది మంత్రుల సబ్ కమిటీయా లేకపోతే ఆఫీసర్లతో ఉన్న సబ్ కమిటీ అనేది సీఎం ప్రకటించబోతున్నారు. సో చాలా ఫోకస్డ్గా, చాలా ప్రతిష్టాత్మకంగా అయితే విజన్ డాక్యుమెంట్ రిలీజ్ అయితే చేయనుంది. ఎగ్జాక్ట్గా 6 గంటలకు ఆనంద్ మహీంద్రాతో పాటుగా దేశంలోని, ప్రపంచంలోని ఆర్థికవేత్తల టోనీ బ్లేయర్ కూడా వర్చువల్గా జాయిన్ అవుతున్నారు. టోనీ బ్లేయర్, అట్లాగే దువ్వూరు సుబ్బారావు మాజీ RBI గవర్నర్, దాంతో పాటుగా నీతి ఆయోగ్ చైర్మన్, వీళ్ళందరి సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయబోతున్నారు. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసులో సిఐడి విచారణ ముగిసినా కూడా ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ కేసుకు సంబంధించి మరొక నివేదికను హైకోర్టుకు సమర్పించింది సిఐడి. తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు, లోక్ అదాలత్ దగ్గర రాజీ వ్యవహారంపై సిఐడి అదనపు నివేదికను వేసింది. అదనపు నివేదికను మరో 2 సెట్లను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కు సమర్పించాలని సిఐడికి హైకోర్టు ఆదేశించింది. లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధతను తేల్చేందుకు
విచారణ జరుపుతున్న సీజే నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలన నిమిత్తం నివేదికలు వారి ముందు ఉంచాలని రిజిస్ట్రీకి న్యాయస్థానం స్పష్టీకరించింది. అదనపు నివేదికను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు. పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారం, రవికుమార్ ఆస్తులపై ఇప్పటికే తమ నివేదికలను హైకోర్టుకు సీల్డ్ కవర్లో అందించారు సిఐడి అధికారులు. అయితే సిఐడి నివేదికను తమకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న రవికుమార్ తరపు సీనియర్ న్యాయవాది అభ్యర్థనను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. 2023 ఏప్రిల్ 29న పరకామణి వీధుల్లో రవికుమార్ అమెరికన్ డాలర్లను అపహరిస్తూ దొరికిపోయాడు. అయితే అప్పటి టీటీడీ అధికారులు నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు. అలాగే 14,43,00,000 విలువైన రవికుమార్ ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చేలా చేశారు. 2023 జూన్ 19న ఆ మేరకు తీర్మానం చేయడం, ఆ తర్వాత 3 నెలలకే కేసును రాజీ కుదుర్చడం వెనుక ఉన్న మతలబుపై విచారణ జరిపిన సిఐడి తన నివేదికను హైకోర్టుకు అందించింది. ఇక కేసు విచారణలో భాగంగా నిందితుడు రవికుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు. అలాగే పరకామణి చోరీ జరిగినప్పుడు కేసు లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నప్పుడు పనిచేసిన అప్పటి టీటీడీ విజిలెన్స్ పోలీస్ అధికారులను, ఉద్యోగులను విచారించారు. అప్పట్లో టీటీడీ మాజీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి టీటీడీ ఓ ధర్మారెడ్డిని సైతం సిఐడి అధికారులు విచారించారు. దీంతో పరకామణి కేసు విచారణలో సిఐడి ఏం తేల్చింది, నివేదికలో ఏముంది అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ పరకామణి చోరీ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, అసలు రాజీ ఎలా జరిగింది? హైకోర్టుకు సిఐడి ఇచ్చిన రిపోర్ట్ లో ఏముంది ఇంతకీ? అంటే ఖచ్చితంగా ఇప్పటికైతే విచారణ పూర్తయింది, నివేదికలు కూడా సిద్ధమయ్యి కోర్టులో కూడా ఇప్పటికే నివేదికలు సమర్పించిన తర్వాత హైకోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతుందో అన్నది ఇప్పుడు కీలకము. దీనిపైనే ఆసక్తి అయితే నెలకొంది. దాదాపుగా 4 రోజుల పాటు విచారించిన తర్వాత దాదాపు 40 మంది వరకు కూడా సాక్షుల్ని విచారించారు. అట్లాగే ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళని విచారించారు, ఫిర్యాదుదారులను విచారించారు, కోర్టుకు వెళ్ళిన వాళ్ళని కూడా విచారించారు. అందరి స్టేట్మెంట్లు రికార్డు చేసిన తర్వాత నివేదిక సమర్పించారు. దాదాపుగా 150 పేజీలకు పైగానే నివేదిక ఉంది. ఈ నివేదికలో ఏసీబీ నివేదిక కూడా సిఐడి చీఫ్ పొందుపరిచే నివేదికను హైకోర్టుకు సమర్పించారు డిసెంబర్ 2వ తారీఖునే. అయితే డిసెంబర్ 2వ తారీఖున సమర్పించిన తర్వాత 5వ తారీఖు వాయిదా పడింది, తిరిగి 9వ తారీఖు ఈరోజు వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ రేపటికి మరో నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. దీన్ని బుధవారానికి వాయిదా వేసిన తర్వాత ఏ రకమైనటువంటి నిర్ణయం కోర్టు తీసుకోబోతుందన్నదే ఇప్పుడు అందరి ఆసక్తిని కనపరిచే విధంగానే ఉత్కంఠభరితమైనటువంటి తీర్పు వస్తుందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకటి, ఎవరైతే తిరుపతికి చెందిన శ్రీనివాసులు లోక్ అదాలత్లో పిల్ దాఖలు చేశారో ఈ పిల్లును ఆధారంగా తీసుకునే సిఐడి విచారణకు ఆదేశించింది. సిఐడి దాదాపుగా 4 రోజుల పాటు విచారించిన తర్వాత నివేదిక సమర్పిస్తే ఆ నివేదికను 2 సెట్లను సీల్డ్ కవర్లో రిజిస్టర్ జ్యుడిషియల్ ముందు ఉంచాలని చెప్పేసి కోర్టు తీర్మానించింది. కాబట్టి ఆ రకమైనటువంటి తీర్పు ఆధారంగానే ఏదైతే ఆదేశించిన ప్రకారమే ఈరోజు 2 సెట్లను సీల్డ్ కవర్లు ఆదేశించిన తర్వాత అసలు ఎవరైతే ఈ కోర్టు తప్పుపడుతూ వస్తున్నారో, ప్రత్యేకించి లోక్ అదాలత్లో రాజీకి చట్టబద్ధత ఉందా లేదా అన్న దానిపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి ఇది సీజే నేతృత్వంలో ధర్మాసనం కూడా ఫస్ట్ బెంచ్ దీనిపైన ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇది 10వ తారీఖు వాయిదా పడింది. ఒకటి, శ్రీనివాసుల కేసు రేపటి కోర్టు తీర్పుతో బయటపడే అవకాశం ఉంటే చట్టబద్ధత ఉందా లేదా, లోక్ అదాలత్లో రాజీ అయ్యే కేసా కాదా అన్నది 15వ తారీఖు తెలిసే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా ఈ కేసులో ఇప్పటికే చాలామందిని విచారించారు. కాబట్టి ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉంటారో, రవికుమార్ ఒక సెల్ఫీ వీడియో బయటకు వచ్చిన తర్వాత తాను ప్రాయశ్చితంగా 90% ఆస్తులను టీటీడీకి ఇచ్చానని చెప్పేసి, రాసిచ్చానని చెప్పేసి ఇప్పటికే చెప్పాడు. కాబట్టి ఎవరు ఒత్తిళ్లు లేకపోయినా తాను ప్రాయశ్చిత్తంగానే ఇచ్చానని చెప్పడంతో పాటు కొద్దిమంది బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి అన్నారు. అయితే అతను విచారించినప్పుడు ఎవరి పేర్లు పెట్టారు, ఆ బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళ వివరాలు ఏదైనా సిఐడి నివేదికలో ఉందా అన్నది మాత్రము చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ కేసులో మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళపై కేసు ఫ్రేమ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మరింత మందిని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అలాంటి టెన్షన్ ఇప్పుడు కొంతమంది ఉద్యోగుల్లో ఉంది. ప్రత్యేకించి చాలా ల్యాప్సెస్ పరకామణి నిర్వహణలో ఉంది. కాబట్టి పరకామణి నిర్వహణలోని ల్యాప్సెస్ పైన కూడా హైకోర్టు కామెంట్ చేసే అవకాశం ఉంది. ఆ రకంగా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు రేపు ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతోంది. మరోవైపు
చట్టబద్ధత ఉందా లేదా, లోక్ అదాలత్తో రాజీ అయ్యే కేసా కాదా అన్నది 15వ తారీఖు తేల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పరకామణి కేసు మాత్రం ఒకవైపు రాజకీయంగా ఏ రకంగా సీరియస్గా ఈ అంశం మారిపోయిందో అట్లాగే ఈ కేసులో ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళలో కూడా టెన్షన్ అదే రీతిలో ఉన్నట్టుగా స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు. ఇక ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకి వెళ్తున్నట్లు లారీ ఓనర్స్ అసోసియేషన్లు ప్రకటించాయి. సమ్మెలో భాగంగా 50,000కు పైగా ట్రాన్స్పోర్ట్ లారీలు నిలిచిపోనున్నాయి. పాత ఫిట్నెస్ ఛార్జీలనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. గూడ్స్ రవాణా వాహనాలకి ఫిట్నెస్ ఛార్జీలు పాత పద్ధతిలోనే కొనసాగించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్లు కోరుతున్నాయి. గతంలో 900 నుంచి 1400 వరకు ఫిట్నెస్ ఛార్జీలు ఉండేవని, ప్రస్తుతం 2,300 నుంచి 33,000 వరకు ఫిట్నెస్ ఛార్జీలు పెరుగుతాయంటున్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని, ప్రజలపై అదనపు భారం పడుతుందని చెబుతున్నారు. ఈ పాత వాహనాలపైన భారీ ఎత్తున ఫిట్నెస్ ఛార్జీలు పెంచడంలో అది కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అది పాత వాహనాలని కండవా చేయాలని ఆలోచనతో, అన్ని స్క్రాప్కి వెళ్ళాలన్న ఆలోచనతో 9వ తారీఖు అర్ధరాత్రి నుంచి 10వ తారీఖు ఉదయం నుంచి స్ట్రైక్ అనేది తెలియపరిచాం. ఇది ప్రధానంగా పోర్ట్లు, అలాగే సివిల్ సప్లై గోడౌన్స్, అలాగే గూడు షెడ్యూల్లో ఉన్నటువంటి ఎక్కువగా ఈ ప్రాంతాల్లో పాత వాహనాలు తిరుగుతాయి. ఇది 12వ తారీఖు వరకు ఖచ్చితంగా ఇటువంటి వాహనాలని మేము నిలుపుదల చేస్తాం. 12వ తారీఖు నుంచి డీజిల్ ట్యాంకర్లు, అదే పోర్టుల నుంచి డీజిల్ అనేది సప్లై అవుతుంది కాబట్టి డీజిల్ ట్యాంకర్లని మిగతా వాటిని కూడా ఆపి ఆర్టీఓ ఆఫీస్ ముట్టడి కూడా చేస్తాం. తదుపరి దేశవ్యాప్తంగా ఇంకా మొత్తం అన్ని వాహనాలను కూడా ఆపు చేయడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్స్ ఏంటి? ఒకవేళ వీళ్ళు సమ్మె చేస్తే ఎఫెక్ట్ ఏ విధంగా ఉండనుంది? ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ రంగం పూర్తిగా కుదేలవుతోంది. దేశవ్యాప్తంగా కూడా ఒకవైపు ట్రాన్స్పోర్ట్ రంగం దెబ్బతింటుంది. దానిపై ఆధారపడిన కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడే పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఫిట్నెస్ ఛార్జీలను పెంచి ప్రభుత్వాలు తమను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయంటే కూడా ఒకవైపు ట్రాన్స్పోర్ట్ యూనియన్లు ఆందోళన ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాయి. పాత ఫిట్నెస్ ఛార్జీలను ప్రధానంగా కొనసాగించాలనే డిమాండ్ తోటి ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్టుగా కూడా ప్రకటించాయి. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క పాత ఫిట్నెస్ ఛార్జీలను రద్దు చేసి కొత్త ఫిట్నెస్ ఛార్జీలను అమలు చేసే దిశగా ఆయా రాష్ట్రాలకు స్పష్టంగా డైరెక్షన్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో ఈ కొత్త విధానం కూడా అమలవుతుంది. అయితే అక్కడ ఏవైతే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఈ కొత్త జీవో అమలు చేసినా కూడా అక్కడ కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేశాయి. కానీ ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు ముఖ్యంగా దక్షిణాదిన ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాలు ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి సౌత్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మోటార్ అసోసియేషన్తో పాటుగా ఇటు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మోటార్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి సంఘాలతోటి కలిపి ప్రస్తుతం ఈరోజు సమ్మెకి వెళ్తున్నట్టు కూడా ప్రకటించాయి. ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకి వెళ్తాము, పాత ఫిట్నెస్ ఛార్జీల విషయంలో కొనసాగించేటటువంటి విషయంలో తమకు ఎటువంటి రాజీ పడబోమంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒకప్పుడు 1400 మాత్రమే ఉండేటటువంటి ఫిట్నెస్ ఛార్జీలు ఈ కొత్త జీవో అమలు చేయడం ద్వారా దాదాపుగా 33,000 వరకు కూడా వస్తుంది. తద్వారా ఏవైతే ట్రాన్స్పోర్ట్ వాహనాలు నడిపేటటువంటి అవకాశం లేదు కాబట్టి గూడ్స్కి సంబంధించి ఎసెన్షియల్ సర్వీసెస్కి సంబంధించి వాటిని రవాణా చేయాలన్నా కూడా పూర్తిగా ఇబ్బంది తలెత్తేటటువంటి అవకాశం ఉంది. ఒక ఏడాదికి మాత్రమే 33,000 రూపాయలు ఒక వాహనం మీద ఖర్చు పెట్టాల్సి వస్తే వాహనాలని నడిపేది అట్లాంటి కూడా ఇటు ట్రాన్స్పోర్ట్ యూనియన్లు ప్రశ్నిస్తామని సో ఇప్పటికే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు అర్ధరాత్రి నుంచే సమ్మెకు వెళ్తామని చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తోటి ప్రస్తుతం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. అయితే సమ్మెకు వెళ్లకుండా విరమించాలని ఇప్పటికే ప్రభుత్వం కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ తర్వాత ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారని మాత్రం తెలియాల్సి ఉంది. అయితే విడతల వారీగా అంటే 12వ తేదీ వరకు తాము విడతల వారీగా ఆందోళన చేస్తాం, నిరవధిక సమ్మెకు దిగుదామంటూ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు రాత్రి నుంచి సివిల్ సప్లైస్కి సంబంధించిన సర్వీసెస్ కావచ్చు, అలాగే రేపు పెట్రోల్ బంకులు, డీజిల్కి సంబంధించి ఏవైతే పోర్టుల నుంచి వచ్చేటటువంటి సరుకు ఉంటుందో వాటిని క్లోజ్ చేస్తాం. ఆ తర్వాత వెజిటేబుల్స్తో పాటుగా ఫ్లవర్స్, ఫ్రూట్స్ లాంటి వాటిని కూడా పూర్తిగా క్లోజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ యూనియన్లు ప్రకటించాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఏ రకంగా ముందుకు వెళ్తారని మాత్రం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వసంత్. ఇక ప్రయాణికులకే కాదు ప్రభుత్వానికి పట్టుకున్నట్టుంది విమానగండం. ఇండిగో సర్వీసులు మొరాయించి వారం రోజులవుతున్నా పరిస్థితి పూర్తిగా గాడిన పడకపోవడం కేంద్ర సర్కార్కి తలవంపులుగా మారింది. వ్యవస్థల్ని మెరుగుపరచడానికే తప్ప ప్రజల్ని వేధించడానికి కండిషన్స్ పెట్టబోమని ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీయే నేరుగా స్పందించారు. అయినా విపక్షాల తాకిడి మాత్రం తగ్గలేదు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనంటూ లోక్సభలో నిరసన తెలిపారు. దీంతో ఇవాళ కూడా సభ వేడెక్కింది.
దేశవ్యాప్త నిరసనలు, రాజకీయ రచ్చల నడుమ ఏవియేషన్ మంత్రి మరోసారి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తరపున లోక్సభలో స్పష్టమైన ప్రకటన చేశారు. ఇండిగో సంక్షోభంపై సమగ్ర విచారణకు ఆదేశించామని, డీజీసీఏ ఇచ్చే దర్యాప్తు నివేదిక ఆధారంగా కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇండిగో యాజమాన్యాన్ని బోనులో నిలబెట్టి తీరుతామన్నారు. క్రమంగా సమస్య సద్దుమణుగుతోందని చెప్పుకొచ్చారు. డ్యామేజ్ కంట్రోలే కాదు, భవిష్యత్తులో ఇటువంటివి రిపీట్ కాకుండా చూస్తామన్నారు. Government is determined to build a more robust and competitive aviation ecosystem. Through our policies, we are encouraging more new airlines to start and operate in India, ensuring fair access to airport capacity and eliminating any possibility of duopoly, controlling connectivity and pricing in our skies. అటు యాక్షన్ పార్ట్ కూడా షురూ అయింది. వింటర్ సీజన్ లో ఇండిగో షెడ్యూల్లో 5% కోత విధిస్తున్నట్లు ప్రకటించింది డీజీసీఏ. ప్రస్తుతం ఇండిగో ఆధీనంలో 2200 రోజువారీ విమాన సర్వీసులున్నాయి. రద్దీ ఉండే మార్గాల్లో 100కు పైగా సర్వీసులు కట్ అయిపోతాయి. ఢిల్లీ నుండి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎయిర్పోర్టుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, రీఫండ్ అలానే ప్యాసింజర్ సపోర్ట్ లాంటి అన్ని అంశాలపై మినిస్ట్రీ మానిటరింగ్ చేస్తోందంటున్నారు మంత్రి రామ్మోహన్. మరి ట్రబుల్ పూర్తిగా షూట్అవుట్ అయినట్లేనా? నథింగ్ టు వరీ అని ప్యాసింజర్లకు భరోసానివ్వచ్చా? ఎస్, ఇండిగో సంక్షోభం రెండో వారం అంటే 8వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఉదయం కూడా సుమారు 500 ఫ్లైట్లు ఈరోజు కూడా రద్దయ్యాయి. అయితే పరిస్థితి మెరుగుపడింది అని చెప్పి కాసేపటి క్రితమే పీటర్ ఎల్బర్స్ ఇండిగో సీఈఓ ప్రకటించారు. సాధారణ స్థితికి తీసుకొచ్చాం, ఇక ఎటువంటి డిలేస్ లేవు, ఎటువంటి క్యాన్సిలేషన్స్ లేవు అని చెప్పి ఆయన ఇందాకే ఒక వీడియోని ఎక్స్ వేదికగా విడుదల చేయడం జరిగింది. ప్రజలను మరోసారి ఆయన క్షమాపణలు కోరారు. యుద్ధ ప్రాతిపదికన విమాన సర్వీసుల్ని పునరుద్ధరించాం, 10వ తేదీ లేదా 15వ తేదీ నాటికి పరిస్థితిని చక్కదిద్దుతామని భావించాం, కానీ అనుకున్న సమయానికంటే ముందుగానే పరిస్థితిని చక్కదిద్దాం, మీరు కావాలంటే మా వెబ్సైట్కి వెళ్ళి మా షెడ్యూల్స్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి కాసేపటి క్రితమే ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆయన మరోసారి ప్రయాణికులకు క్షమాపణలు చెప్తూ ఇటు టికెట్కి సంబంధించిన రీఫండ్స్ అలాగే బ్యాగేజ్ మొత్తాన్ని కూడా ప్రయాణికులకు అందజేశాం. ఇంకా మాపై నమ్మకం ఉంచినందుకు ప్రయాణికులకు కృతజ్ఞతలు అంటూ కూడా మాపై నమ్మకం ఉంచండి, మిమ్మల్ని మీ గమ్యస్థానాలకు చేర్చడమే మా పని అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఈ అంశం పైన ముఖ్యంగా పార్లమెంట్ లోపల కూడా ప్రభుత్వాన్ని విపక్షాలు ముఖ్యంగా తీవ్రంగా ప్రశ్నించిన పరిస్థితి. రామ్మోహన్ నాయుడు నిన్న రాజ్యసభలో, ఈరోజు లోక్సభలో సమాధానం ఇచ్చారు. ఇండిగోలో ఉన్న సమస్యల వల్లనే ముఖ్యంగా ఇంత పెద్ద సంక్షోభం ఏర్పడింది, దానికి సంబంధించి ఇండిగోను ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. వాళ్ళు ఈ రోస్టర్ విధానంలోనూ అలాగే ముఖ్యంగా ఎఫ్డిటిఎల్కి సంబంధించిన నిబంధనలు పాటించడంలో సరైన ప్రణాళికలు రూపొందించుకోవడంలో వైఫల్యం చెందారు కాబట్టి ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయి. అలాగే దేశంలో మిగతా ఏ ఇతర ఎయిర్లైన్స్ అయినా సరే ప్రయాణికులు ఇబ్బంది పెడితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. అలాగే ప్రధాని మోడీ కూడా స్పందించారు. ఈరోజు ఎన్డీఏకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రజల్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టద్దు, నియమ నిబంధనలు అనేవి ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలి కానీ ఇబ్బంది పెట్టేవిగా కాదు, ఆ దిశలో చట్టాలు ముఖ్యంగా రూల్స్ అనేవి రూపొందించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో ఓవరాల్గా ఈ రోజుతో ముఖ్యంగా ఈ సంక్షోభానికి ఎండ్ పడినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్లోనూ మంత్రి ప్రకటన చేశారు, మరోపక్క ఈ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ కూడా మొత్తం ముఖ్యంగా పరిస్థితి చక్కబడింది అని చెప్పడం జరిగింది. అలాగే డీజీసీఏ కూడా ఈ శీతాకాలంలో ఉన్న షెడ్యూల్స్ 5%ని కట్ చేయడం జరిగింది. 2200 విమాన సేవల్లో 100 విమాన సేవలు ఇప్పుడు ఇతర ఎయిర్లైన్స్కి కేటాయించబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకల్లా కూడా డీజీసీఏకి న్యూ రోస్టర్ని ఈ విమాన రాకపోకలకు సంబంధించిన షెడ్యూల్కి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఇండిగో ఇటు విమానయాన శాఖ డీజీసీఏకి సమర్పించాల్సి ఉంటుంది. సో కొంత కట్ ఆఫ్ అయితే చేశారు. సో చూడాలి మరి రేపటి నుంచి ఇండిగో పనితీరు ఏ విధంగా ఉంటుంది, యాజ్ పర్ షెడ్యూల్స్ ఎటువంటి క్యాన్సిలేషన్స్ చేయకుండా విమాన రాకపోకలు నడుస్తాయి, ఏం జరగబోతుంది అనేది రేపు ఒకసారి మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ స్టోరీ, ఇండిగో సంక్షోభంతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న విమాన ప్రయాణికుల్ని మరింత ఇబ్బంది పెడుతున్నాయి ఇప్పుడు ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ అండ్ మెయిల్స్. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒకే రోజు 2 సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. తమకు $1 మిలియన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెయిల్ చేశారో గుర్తు తెలియని వ్యక్తులు. తాము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఎయిర్పోర్ట్లోని జనాలపై కాల్పులు జరపడమే కాకుండా బాంబు వేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా అమెరికా వెళ్లే విమానాన్ని హైజాక్ చేసి బెంగళూరులో కూల్చివేస్తామంటూ బెదిరింపులకు దిగారు. బెదిరింపు వచ్చిన మెయిల్, ఫోన్ నెంబర్ వివరాలను వెల్లడించారు ఎయిర్పోర్ట్ అధికారులు.
మా ప్రతినిధి ప్రణీత లైవ్లో రెడీగా ఉన్నారు. ప్రణీత, చూస్తుంటే ఇండిగో క్రైసిస్ని అడ్వాంటేజ్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది దుండగులు. అసలు ఈ క్రమంలో ఇట్లాంటి మెయిల్స్ కాల్స్ మనం చూస్తున్నాం కదా, అసలు ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు, ఎంతమందిని గుర్తిస్తున్నారు, ప్రెజెంట్ ఇప్పుడు దీని స్టేటస్ ఏంటి? లాస్ట్ 1 ఇయర్లో ఈ తరహా ఫేక్ మెయిల్స్, ఫేక్ కాల్స్ దాదాపు ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్కే 20కి పైగా కాల్స్ వచ్చినట్లు శంషాబాద్ పోలీస్ అధికారులు చెప్తున్నారు. సో ఇవాళ ఉదయమే వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూసాము. మొత్తం గత 2-3 డేస్ నుండి దాదాపు ఒక 5 ఫేక్ మెయిల్స్ ఈ తరహాలో వచ్చాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ని పేలుస్తామంటూ అండ్ కొన్ని ప్లేన్స్కి కూడా డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి GMR టెలికాల్ నంబర్ అయితే ఉందో ఆ నంబర్కి ఫోన్ చేసి మరి ఈ తరహా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొంతమంది ఏకంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కే ఈ తరహా మెయిల్స్ చేస్తున్నారంటూ పోలీసులు చెప్తున్నారు. అయితే వీరిని ఎలా కనిపెట్టడం అనేటువంటిది కూడా పోలీసులకు ఒక టాస్క్గా మారింది. మొత్తం వీళ్ళు చేసినటువంటి మెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా డార్క్ వెబ్ నుండి చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. సో ఆ డార్క్ వెబ్ నుండి చేస్తే వీళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టమవుతుందంటూ కూడా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా కొన్ని అవుట్లుక్ మెయిల్స్ ద్వారా లేదా జీమెయిల్ ద్వారా చేస్తే ఖచ్చితంగా ఇమీడియట్గా కొన్ని రోజుల వ్యవధిలోనే వాళ్ళని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళని ఈజీగా పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ రోజు ఒకే రోజు 2 తరహా మెయిల్స్ వచ్చాయి. 2 కూడా ఒకే ప్లేన్కి సంబంధించినటువంటి మెయిల్స్ రావడం విశేషం. సో ఈ 2 మెయిల్స్కి సంబంధించి కూడా ఖచ్చితంగా ప్లేన్ని హైజాక్ చేస్తాము అండ్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ప్రయాణికులు అందరిపైన కాల్పులు జరిపి ఎయిర్పోర్ట్ను కూడా పేల్ చేస్తున్నటువంటి ఒక మెయిల్ని వాళ్ళు చేశారు. సో ఆ మెయిల్ ఏ నెంబర్ నుండి వచ్చిందో దాని నెంబర్ని కూడా ఎయిర్పోర్ట్ అధికారుల నంబర్ని కూడా డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ దీనిపైన ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ప్రణీత.